హలో అండి. ఇవాళ మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెమెడీ వల్ల స్కిన్ చాలా అంటే చాలా గ్లోగా అవుతుందండి. అంతేకాదండి, పింపుల్స్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, వైట్ హెడ్స్ అలాగే బ్లాక్ హెడ్స్, అంతేకాదండి చర్మం పైనటువంటి ముడతలను అన్నింటినీ తొలగించుకోవడానికి ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. సో అలాగే మన స్కిన్ పై ఉన్నటువంటి పింపుల్స్ తాలూకా మచ్చలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగించుకోవచ్చు. అంతే కదండి, కాలిన తాలూకా వంటి మచ్చలను తొలగించుకోవడానికి కూడా ఒక మంచి రెమెడీ చూపించమని అడుగుతున్నారు. ఈ రెమెడీ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. సో నేను లైవ్లో రిజల్ట్ చూపించానండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. సో అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నవేనండి. ఈ రెమెడీ 100కి 100% వర్క్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలండి. ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా గ్లోయింగ్గా టర్న్ అవుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే ఫెయిర్ ఎవర్ ఏదైనా తీసుకోవచ్చండి. పాండ్స్ క్రీమ్ కూడా ఉంటుంది కదండి, పాండ్స్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో ఫెయిర్ అండ్ లవ్లీనే యూస్ చేయాలా లేదంటే పాండ్స్ యూస్ చేయాలని అడిగారండి. సో నేను కొన్ని రెమెడీస్లో ఫెయిర్ అండ్ లవ్లీతో చూపించినప్పుడు పాండ్స్ కూడా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ముందుగా కొద్దిగంతా ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోండి. సో గ్లో అండ్ లవ్లీ అన్నా ఫెయిర్ అండ్ లవ్లీ అన్నా ఒకటేనండి. ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో అవ్వడానికి ఫెయిర్ అండ్ లవ్లీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మీరు కావాలంటే పాండ్స్ కూడా తీసుకోవచ్చు. పాండ్స్ వచ్చేసి లైట్ పింక్ షేడ్లో ఉంటుంది కదండి, పాండ్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి. సో మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారన్నది తెలియజేయండి. నాకు కూడా తెలుస్తుంది కదండి నా వీడియో ఎంతవరకు చేరుతుంది అని చెప్పి. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అంతా ఏం అవసరం లేదండి. ఈ విధంగా వీడియోలో చూసినట్టు కొద్దిగా అంతా తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, 100% న్యాచురల్. నేను ట్రై చేసిన తర్వాత ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నా. వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మన స్కిన్కి ఒక మంచి న్యాచురల్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా కొద్దిగంతా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక ఇందులోకి పెరుగు తీసుకోవాలండి. పెరుగు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్, జింక్ మరియు ప్రోటీన్లు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చడంలో అలాగే మొటిమలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెరుగు మన స్కిన్ని మాయిశ్చర్గా ఉండేలాగా చేస్తుంది. అంతేకాదండి, మన చర్మంపై ఉన్నటువంటి చనిపోయిన కణాలను అంటే డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించడానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఫేస్ ప్యాక్కి అప్లై చేసుకోవడానికి సరిపడా పెరుగు తీసుకోవాలండి. ఇక ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఉండలుగా ఉంటుంది కదండి, స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా బీటర్ ఉన్నట్లయితే బీటర్ తోటి మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. సో లేదంటే ఈ విధంగా బీటర్ ఉన్నట్లయితే ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నట్లయితే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది రెడీ అవుతుంది. సో మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ట్రై చేసి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మీకు ఏదైనా అందుబాటుగా లేకపోయినట్లయితే ఆల్టర్నేటివ్గా ఏవైనా యూజ్ చేయవచ్చా అన్న డౌట్ మీకు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఇక ఇందులోకి గ్లిజరిన్ తీసుకోవాలండి. గ్లిజరిన్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. 1 స్పూన్ వరకు గ్లిజరిన్ తీసుకోండి. సో గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి ప్రీవియస్ వీడియోస్లో కూడా. మన ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తాను, కావాలంటే చూసి తీసుకోండి. లేదంటే మనకు ఏ ఆన్లైన్లో అయినా గ్లిజరిన్ అందుబాటుగా ఉందండి. సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. మన స్కిన్కి గ్లిజరిన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్యాకే కాదు, చాలా ప్యాక్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకి ముఖ్యమైనది ఖచ్చితంగా ఇదైతే యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగంత పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ పసుపు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసినటువంటి పసుపును స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. ఒకసారి తయారు చేసుకున్నామంటే నిల్వ ఉంచుకోవచ్చండి. అది కూడా ఇదేనండి. సో మనం ఇప్పుడు ఫ్రై చేసినటువంటి పసుపు, ముందు మనం తయారు చేసుకున్నదంతా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. పెరుగు, గ్లిజరిన్
ఫెయిర్ అండ్ లవ్లీ ఇవన్నీ మిక్స్ చేసాం కదండి, అవి అప్పటికప్పుడు మనం మిక్స్ చేసుకున్నా కూడా ఈ విధంగా పసుపును ఒక్కసారిగా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా సరే అసలు పాడవదండి. ఫ్రై చేసినటువంటి పసుపు పురుగు కూడా పట్టదు. సో మీరు కెమికల్స్ లేనటువంటి పసుపు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో మనం వంటకు ఉపయోగించేటువంటి పసుపు తీసుకోండి. సో కస్తూరి పసుపు ఉన్నట్లయితే మరీ మంచిదండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందండి. వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదండి. సో ఎన్నెన్నో కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్యాక్ని ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఒక్క రెమెడీనే కదండి, అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవేనండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి. సో మన ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మెహందీ డిజైన్స్, మెహందీ మేకింగ్ వీడియోస్, హెయిర్ గ్రోత్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయండి. సో ఇక ఈ విధంగా ఫ్రై చేసినటువంటి టర్మరిక్ పౌడర్ని కొద్దిగంతా యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఈ పౌడర్ అనేది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్స్టెంట్గా స్కిన్ని వైట్గా చేయడానికి, స్కిన్ పైన ఉన్నటువంటి అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందండి. తరచూ ఈ ప్యాక్ అప్లై చేస్తూ ఉండడం వల్ల స్కిన్ పైన ఫేస్ పైన చిన్న చిన్న వెంట్రుకలలాగా ఉంటాయి కదండి, అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగంతా నిమ్మకాయ తీసుకోవాలండి. నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మన స్కిన్ని తెల్లగా చేయడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ కొన్ని డ్రాప్స్ వరకు నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మన స్కిన్ని తెల్లగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ కాదండి, జస్ట్ కొన్ని డ్రాప్స్ వరకు లెమన్ జ్యూస్ తీసుకొని ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకొని మనం మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. లేదంటే ఈ విధంగా బీటర్తో కానీ, లేదంటే స్పూన్తో బీటర్తో ఏంటంటే కాస్త సమయం పడుతుంది. అదే చిన్న మిక్సీ జార్లో వేసామంటే మంచి స్మూత్ టెక్స్చర్ అనేది ఇమ్మీడియట్గా ఫామ్ అవుతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్మూత్గా అయితే సరిపోతుందండి. ఇక ఈ ప్యాక్ని అప్లై చేసే ముందు శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకోవాలండి. ఫేస్ పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి. సో ఒకసారి శుభ్రంగా ఫేస్ని వాష్ చేసుకొని పొడి టవల్ తోటి తుడిచేసిన తర్వాత ఇక ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నా. ఫేస్ మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచి దట్టంగా అప్లై చేసేయండి. సో ఈ ప్యాకే కాదండి, ఏ ప్యాక్ అయినా అప్లై చేసినప్పుడు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో ఈ ఒక్క ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ స్మూత్గా అవడాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. డ్రై స్కిన్కి ఒక మంచి రెమెడీ చూపించండి అని అడుగుతున్నారండి ఒక సిస్టరు. సో ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎంత డ్రై స్కిన్ అయినా సరే మంచి మాయిశ్చరింగ్గా ఉంటుంది, అలాగే చాలా స్మూత్గా అవుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో మరీ పల్చగా కాకుండా వీలైనంత మెండుగా అప్లై చేసేసి అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా అలాగే ఉంచేసేయండి. మనకు మంచి రిజల్ట్ రావాలి అంటే 20 మినిట్స్ అయినా ఉంచాలి. ఇమ్మీడియట్గా అప్లై చేసి ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తే రిజల్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుందండి. స్కిన్ బ్రైట్గా అవుతుంది కానీ కాస్త తక్కువ రిజల్ట్ ఉంటుంది ఇమ్మీడియట్గా క్లీన్ చేయడం వల్ల. సో 20 నిమిషాలైనా ఉంచుకున్నట్లయితే 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత కాసేపు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. సో అప్లై చేశాక ఖచ్చితంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. సో ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేస్తూ ఉండండి. ఈ రెమెడీని రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి. సో పగటిపూట అప్లై చేసుకోకూడదా అని అడుగుతున్నారు. రాత్రిపూట ఈ ప్యాక్ అప్లై చేశాక 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకొని ఇక పడుకునేస్తాం కాబట్టి స్కిన్ అనేది రిపేర్ చేసుకుంటుందండి. మంచి గ్లోయింగ్గా ఉంటుంది ఉదయానికి. సింగిల్ యూస్లోనే 100% రిజల్ట్ ఉంటుంది. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నార్మల్ వాటర్ తోటి వాష్ చేయాలండి, హాట్ వాటర్తో కాకుండా. మీరు వీలైతే ఫ్రిడ్జ్లో వాటర్ మనం తాగగలిగినంత చల్లగా ఉంటాయి కదండి వాటర్, చల్లటి నీటితోటి కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త స్టిక్కీగా ఉంటుందండి, ఎందుకంటే కాస్త జిడ్డుగా అనిపిస్తుంది వాష్ చేసినప్పుడు. అది కూడా ఎందుకంటే మనం పెరుగు తీసుకున్నాం, పెరుగులో వెన్న అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో పెరుగు మన స్కిన్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో నో ప్రాబ్లం అండి. కొద్దిగా వాటర్ తీసుకుంటూ ముఖాన్ని వాష్ చేసిన తర్వాత కాస్త అలాగే జిడ్డుగా ఉంటుందండి. అంటే మనము పెరుగన్నం తిన్నప్పుడు చెయ్యి అంతా కూడా వెన్న అంతా అంటుకొని ఎలా ఉంటుందో కాస్త స్టిక్కీగా అలా ఉంటుందండి. టెన్షన్ ఏం పడొద్దు, మన స్కిన్కి మంచిదేనండి. వాష్ చేశాక
పొడి టవల్ తోటి తుడిచేసేయండి. ముఖం చాలా అంటే చాలా క్లీన్‌గా మంచి గ్లోయింగ్‌గా టర్న్ అవుతుందండి. కాస్త జిడ్డుగా ఉందని చెప్పి సోప్ తోటి వాష్ చేయొద్దండి. నార్మల్‌గా ఒక పొడి టవల్ తోటి తుడిచేస్తే ఫేస్ అనేది చాలా క్లీన్‌గా వస్తుంది. ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. పార్లర్‌కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి మన స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా టర్న్ అవుతుందండి. నేను వాష్ చేశాక రిజల్ట్ చూపిస్తా చూడండి. బిఫోర్ నా స్కిన్‌ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ నా స్కిన్ చూపిస్తా చూడండి. ఇన్‌స్టంట్‌గా స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోగా టర్న్ అవుతుందండి. సో, నేను దగ్గరగా కూడా చూపిస్తున్నా చూడండి. ఎక్కడా కూడా మనకు ట్యాన్ గానీ, డెడ్ స్కిన్ సెల్స్ గానీ, నల్ల మచ్చలు కానీ ఏవి ఉండవండి. స్కిన్‌ని మనం జస్ట్ అలా టచ్ చేసామంటే చిన్న పిల్లల స్కిన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో అంత సాఫ్ట్‌గా ఉంటుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. నేను పొడి క్లాత్ తోటి తుడిచాక చూపిస్తున్నా చూడండి. ఎంత బాగుందో మన స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా టర్న్ అవుతుందండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మరొక యూజ్‌ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.